హలో ఫ్రెండ్స్, అండర్ 25,000 బడ్జెట్ లో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎలాంటి టైం వేస్ట్ లేకుండా లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. బెస్ట్ ఫోన్స్ అండర్ 25,000. ఇక్కడ కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అన్ని కవర్ చేశా. గేమింగ్ కోసం బెస్ట్ మొబైల్ కావాలంటే పోకో X7 Pro, పోకో X8 Pro కూడా వచ్చింది, కానీ అది 30,000 ప్లస్ అయితే ఉంటుంది. బట్ అండర్ 25,000 లో ఇది ఇప్పటికీ ఒక బెస్ట్ ఆప్షన్. మెయిన్లీ దీంట్లో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్, అలాగే LPDDR5X ర్యామ్ టైప్ అండ్ UFS 4.0 వస్తుంది. అండ్ దీని అంతు స్కోర్ 1.5 మిలియన్ ప్లస్ అయితే ఉంటుంది. అలాగే 1.5K AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ దీంట్లో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అటామ్ సపోర్ట్ కూడా ఉంది. సో మల్టీమీడియా కి ఎక్సలెంట్ ఫోన్. అండ్ BGMI COD గేమింగ్ 120 FPS లో స్మూత్ గా రన్ అవుతుంది. అలాగే దీంట్లో IP66, IP68, IP69 రేటింగ్ ఉంది. రియర్ లో 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది అండ్ ఫ్రంట్ లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో మీకు ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలంటే అండర్ 25,000 లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ కెమెరా మాత్రం ఇక్కడ డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఎందుకంటే ఇది మెయిన్లీ ఫోకస్ చేసింది పర్ఫార్మెన్స్ మీద. సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఒక ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్, అదే OnePlus Nord CE5. దీంట్లో MediaTek Dimensity 8350 ప్రొసెసర్ వస్తుంది, అలాగే LPDDR5X ర్యామ్ టైప్ అండ్ UFS 3.1 స్టోరేజ్, 6.77 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ BGMI COD దీంట్లో కూడా 120 FPS సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో 7100 mAh బ్యాటరీ వస్తుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ IP రేటింగ్ కూడా వస్తుంది. అండ్ 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అండ్ 16 MP సెల్ఫీ కెమెరా. ఇది ఓవరాల్ బెస్ట్ స్మార్ట్ ఫోన్. బట్ దీంట్లో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది, దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ కూడా గేమింగ్ కోసం బెస్ట్ చాయిస్, అదే Realme P3 Ultra. దీంట్లో కూడా MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది అండ్ LPDDR5X ర్యామ్ టైప్ అండ్ UFS 3.1 స్టోరేజ్. అండ్ ఈ మొబైల్ లో లిటరలీ చాలా గేమింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ దీని అంతు స్కోర్ కూడా 1.4 మిలియన్ అయితే వస్తుంది. ఇది 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ తో 120 Hz కర్వ్ డిస్ప్లే వస్తుంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దీంట్లో కూడా 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా. ఈ మొబైల్ లో మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరా యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇది కూడా ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసం అండ్ మల్టీమీడియా కోసం మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఒక బ్యాటరీ కింగ్. దీంట్లో 10,000 mAh బిగ్ బ్యాటరీ వస్తుంది, అలాగే 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా. ఇది 144 Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది, అలాగే IP69 రేటింగ్. మీరు ఒక హెవీ యూజర్ అయితే మీకు చాలా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలంటే డెఫినెట్లీ ఈ మొబైల్ ని కన్సిడర్ చేయండి. ఇది అప్ టు 1 డే ఆర్ 1.5 డే అయితే ఈజీగా రన్ అవుతుంది. లేదు మీకు ఒక నార్మల్ యూజర్ అయినా సరే మీకు 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ Motorola Edge 70 Fusion. ఇది కూడా ఒక ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. దీంట్లో Snapdragon 7S Gen 4 ప్రొసెసర్ వస్తుంది, అలాగే LPDDR5X ర్యామ్ టైప్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్. దీంట్లో 6.8 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది, అలాగే దీంట్లో 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అంతేకాకుండా దీంట్లో 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది అండ్ 7000 mAh బ్యాటరీ ఉంది అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. రియర్ లో 50+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా. దీంట్లో హారిజాన్ లాక్ ఫీచర్ కూడా ఉంది, అలాగే ఫ్రంట్ లో 32 MP సెల్ఫీ కెమెరా అండ్ IP68 అండ్ 69 మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది. సో ఓవరాల్ గా ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్. సో ఫైనల్లీ కెమెరా కోసం ఒక మొబైల్ చూస్తుంటే నథింగ్ ఫోన్ 3A. ఇది బెటర్ కెమెరా ప్లస్ యూనిక్ డిజైన్ తో వస్తుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది కూడా చార్జర్ బాక్స్ లో రాదు. దీంట్లో Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ వస్తుంది అండ్ LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. ఈ మొబైల్ కెమెరా మీద మాత్రమే ఫోకస్ చేసింది. దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ 2X టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 32 MP సెల్ఫీ కెమెరా. సో ఓవరాల్ గా స్పెక్స్ చూసుకుంటే కెమెరా మాత్రమే బెటర్ గా ఉంది. ఒకవేళ మీకు కెమెరా మాత్రమే ప్రిఫరెన్స్ అనుకుంటే ఈ మొబైల్ ని మాత్రం కన్సిడర్ చేయండి. సో గైస్, ఇదే అండర్ 25,000 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. మీ యూజర్స్ ని బట్టి ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు గేమింగ్ కోసం మొబైల్ చూస్తుంటే పోకో X7 Pro లేదా Realme P3 Ultra చూస్ చేసుకోండి. లేదు మీకు కెమెరా కోసం ఒక మంచి మొబైల్ కావాలంటే నథింగ్ ఫోన్ 3A చూస్ చేసుకోండి. మీరు ఒక హెవీ యూజర్, మీకు బిగ్ బ్యాటరీ మొబైల్ కావాలంటే Realme P4 పవర్ చూస్ చేసుకోండి. లేదు మీకు ఒక ఆల్ రౌండర్ మొబైల్స్ కావాలంటే Moto Edge 70 Fusion, OnePlus Nord CE5 ఈ రెండు మొబైల్స్ ని కన్సిడర్ చేయండి. అండ్ కామెంట్ లో చెప్పండి మీకే ఫోన్ నచ్చిందో.